సన్ వుకాంగ్. ఇతన్ని ది మంకీ కింగ్ అని కూడా పిలుస్తారు. అయితే వుకాంగ్ మరియు లార్డ్ హనుమాన్ ఇద్దరు ఒకటేనా? పదండి దీని గురించి మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తా. ఒక రోజు రాత్రి చింగ్ చాంగ్ వాళ్ళ నానమ్మని, నానమ్మ నాకు ఆ వుకాంగ్ కథ చెప్పవా అని అడుగుతాడు. అప్పుడు నాయనమ్మ కథ చెప్పడం మొదలు పెడుతుంది. నాయన 5000 ఏళ్ల క్రితం డ్రాగన్ల రాజ్యం నడుస్తున్నప్పుడు చైనాలో చాలా గ్రామాలు నాశనం అయిపోయాయి. డ్రాగన్ రాగానే ఆకాశం ఎర్రగా మారిపోయేది. అలా ఒక రోజు అది మన ఊరికి కూడా వచ్చింది. అది ఆకాశం నుండి మంటలు కురిపించడం మొదలు పెట్టింది. ఇల్లులు, పొలాలు, చెట్లు కాలిపోవడం మొదలయ్యాయి. పిల్లలు ఏడుస్తున్నారు. ఆ రోజు వందలాది ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. కానీ సడన్ గా వాతావరణం మారింది. ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక నీడ నేల మీదకు దూకింది. అతని పాదాలు నేల మీద పడగానే భూమి కంపించింది. అతను గర్జించిన గర్జనతో ఆ డ్రాగన్ 4 కాదు 400 అడుగులు వెనక్కి తగ్గింది. ఎలాగో తెలియదు కానీ గాలి మొత్తం అతని గుప్పెట్లో ఉంది. అతను గట్టిగా ఒక్కసారి ఊదాడు. అంతే, ఊరు మొత్తాన్ని మింగేయాల్సిన మంటలు ఆరిపోయాయి. మంటల్లో ఇరుక్కున్న వాళ్ళను కాపాడడానికి పరిగెత్తాడు. పవనం లాంటి వేగం అతనిది. కనురెప్ప కొట్టేలోపు వందల కొద్ది జనాలను ఊరు అవతలి వైపు చేర్చాడు. కానీ జనాలు భయంతో పైకి చూసేసరికి ఆ డ్రాగన్ మాయమైపోయింది. ఆకాశం ప్రశాంతంగా ఉంది. అప్పుడే తన రూపాన్ని విశాలంగా మార్చి మనందరినీ తన భుజాల మీద, చేతుల మీద కూర్చోబెట్టుకుని ఆ డ్రాగన్ కి చాలా దూరంగా దక్షిణ దిశగా తీసుకొచ్చాడు. ఆ రోజు నుండి నేటి వరకు మనం అతన్ని దేవుడిగా భావిస్తున్నాం. అతనే మన రక్షకుడు. అతని కళ్ళల్లో సూర్యుని తేజస్సు ఉంది. ఆ రోజు ఊరంతా కలిసి అతనికి ఒక పేరు పెట్టారు. అదే సన్ వుకాంగ్. పిల్లాడు నెమ్మదిగా అడిగాడు, నాయనమ్మ ఆయన ఎప్పుడు ఇలాగే ఉండేవారా? ఆ నాయనమ్మ నవ్వుతూ, కాలక్రమేణా జనాలు తమకు నచ్చినట్లుగా వుకాంగ్ రూపాన్ని మార్చేశారు. కానీ మన పూర్వీకులు అతన్ని స్వయంగా తమ కళ్ళతో చూశారు అని చెప్పింది. ఆమె నెమ్మదిగా ఒక పాత పెట్టెను తెరిచింది. అందులో భద్రంగా దాచిన ఒక పాత చిత్రాన్ని తీసి చూపిస్తూ, ఇతనే మన రక్షకుడు, ది సన్ వుకాంగ్ అని చెప్పింది.